రైతు సోదరులకు పాద నమస్కారం. జై కిసాన్ అక్షయ పాత్ర 29వ రోజు. నిన్న 28వ రోజు. నిన్నటి రోజు కొత్తిమీర కట్ చేయటం జరిగింది, అట్లనే పాలాకు కట్ చేయటం జరిగింది, చుక్క కూర కట్ చేయటం జరిగింది, తోటాకు కట్ చేయటం జరిగింది. చూడండి, ఇదంతా తోటాకు బెడ్, ఇది చుక్క కూర బెడ్, ఇది పలకలాకు బెడ్, ఇది కొత్తిమీర బెడ్. ఇది నిన్న హార్వెస్ట్ చేయడం జరిగింది. ఒక కట్ట 3 రూపీస్తో ఇక్కడికే వచ్చి కోసుకొని పోవడం జరిగింది. ఈ బెడ్ మొత్తం ఇక్కడికి 150 కట్టలైంది. ఇంకా ఇదింత మిగిలింది. ఇది దాదాపుగా ఒక 50 అనుకున్న 200 కట్టలు ఇంటూ 3 600 రూపాయలు ఈ బెడ్ మీద ఆదాయం వస్తుంది. జై కిసాన్ అక్షయ పాత్ర 28వ రోజు, అంటే నిన్నటి రోజు అప్డేట్స్ ఇవి. ఈ పలకలాక్కి 28 రోజుల నుంచి ఏ మందు కూడా కొట్టలేదు. ఎందువల్ల అంటే మేము కేవలం సేంద్రియ ఎరువులతోటి ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో మహాసంకల్పంతో చేసినటువంటి ప్రయాణం సఫలీకృతం అవుతుంది. సాక్ష్యం ఇదే. ఈ పలకలాకు ఇక్కడ దాకా 120 హార్వెస్ట్ అయింది. ఇక్కడ దాకా 120 అయింది. ఇక్కడ ఇంకా ఇది చాలా మిగిలింది. దాదాపుగా ఇది ఒక 250 అనుకుందాం, మొత్తం 400 అనుకున్నాం. 3 రూపాయలతో 1200 రూపాయలు ఈ బెడ్ నుంచి ఆదాయం వస్తుంది. ఫస్ట్ ఆదాయం 28 రోజులకి ఫస్ట్ ఆదాయము. ఇది మేము కటింగ్ చేసాం. ఇది ఇంకా 3-4 కటింగ్స్ పైన వస్తాయి. ఇక్కడ క్రీపర్స్ అట్లనే ఉన్నాయి. క్రీపర్స్ ఇవన్నీ స్టేక్ చేయాల్సి వస్తుంది. ఇదంతా క్లీన్ అయిపోయిన వెంట స్టేక్ చేస్తాం. అదేవిధంగా చుక్క కూర చూడండి. చుక్క కూర ఇంత గ్రీనరీ, ఇంత ఫ్లెష్గా, ఇంత హెల్తీగా ఎప్పుడైనా ఎక్కడైనా వితౌట్ పెస్టిసైడ్తో చూసారా? అది సేంద్రియ ఎరువులతో మాత్రమే సాధ్యమవుతుంది. చూడండి, క్రీపర్స్ ఉన్నాయి, ఇంకా వెజిటబుల్స్ ఉంది, టమోటో ఉంది. ఇప్పుడు కేవలము పలకలాకని కట్ చేసాం అంతే. ఇలా కట్ చేసాం. ఇది మళ్ళీ ఇగురు పెట్టి మళ్ళీ 15 రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది తోటకూర. ఈ బెడ్ గురించి చెప్తాను చూడండి. ఇది చుక్కకూర బెడ్. చుక్కకూర బెడ్లో ఇక్కడ దాకా 200 కట్ అయింది. 200 కట్ అయింది. ఇంకా రిమైనింగ్ కొంత ఉంది. ఒక 220 కట్టలు అనుకుందాం, ఇంటూ 3 రూపాయలు 666 రూపాయలు ఈ బెడ్ నుంచి ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ అయింది. తోటకూర పెద్దగా డిమాండ్ ఉంది, కానీ అంటే ఆనికి రావట్లేదు. ఇదంతా కలిపినా కూడా 100 కట్టలే అయింది. 3 రూపాయలతో అయినా 300 వస్తుంది ఇది. సో ఇది అంత ఆనికి రాదు. అది ఆకులు కాడ బాగా బలంగా బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా ఆనికి రాదు. కానీ తోటకూర చాలా మంచి ఆరోగ్యానికి మంచి ఆకుకూర అనే ఉద్దేశంతో పలు రకాలు కాబట్టి అన్నీ పెట్టాము మోడల్లోకి. రిమైనింగ్ అప్డేట్ మీకు మళ్ళీ పెడతా. థ్యాంక్ యూ వాచింగ్.